వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టి చదువుపై ఉన్నటువంటి ఆసక్తి, ఉపాధ్యాయుడు కావాలనే కలని అనతి కాలంలో నెరవేర్చుకొని 20 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా కొనసాగి ఆ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నట్టు మదనపాటుతో పాటు ప్రజాక్షేత్రంలో రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం ఆయనకి ఆ పార్టీ అనతి కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందే తడువుగా రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్కి ఎంపికైనటువంటి దుంపల రామారావు ఎలియస్ లక్ష్మణరావు పార్టీ ఈరోజు ఓడిపోయినా కూడా పార్టీ పరిరక్షణ కోసం 100 రోజుల పాటు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ పదవిని అలంకరించిన ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఉపాధ్యాయుడిగా ఆయన సక్సెస్ అయిన రాజకీయ పరంగా ఆయన జర్నీ ఎలా సాగుతుందో అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లక్ష్మణరావు ఉన్నారు. చూస్తే కనుక ఉపాధ్యాయుడిగా సక్సెస్ అయ్యారు. బీసీ కార్పొరేషన్ సాధనలో కూడాను ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మణరావు పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు పసికెట్టే పరిస్థితి. రాజకీయంలో చేరావన్నట్టు ఒక మదనపాటు మిమ్మల్ని వెంటాడుతుంది. రాజకీయాల్లో రావడం ఎటువంటి మదన లేదు. కారణం ఏంటంటే నేను ఒక బీసీ భావజాలం, బీసీలని కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. ఆయన అడుగుజాలు నడవడంలో నాకు ఎటువంటి మదనం లేదు. అది 100 రోజులు చేశామా 1000 రోజులు చేశామని కాదు. ఆయన తాలూకు బీసీల పట్ల భావజాలం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పరితపిస్తున్న విధానం చూసి ఆ పార్టీ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. రేపు రాబోయే రోజుల్లో పేదల తాలూకు కష్టంగా తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన 2029లో మన సీఎంగా చేసుకున్న మా బుధస్కందం అందరిపై ఉంది, బీసీలు అందరిపై ఉంది, పేద ప్రజలు అందరిపై ఉందని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆ పార్టీ భావజాలాన్ని శాస్త్రస్థాయిలో తీసుకెళ్లడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తిని వదిలేస్తాను అని ఎప్పుడైనా భావించారా? ఎందుకు ఆ పరిస్థితుల నేపథ్యంలో 20 ఏళ్ళ సర్వీస్ను కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చారంటే? ఉపాధ్యాయ వృత్తి 20 ఇయర్స్ సర్వీస్ నేను చేశాను. మరొక 22 ఏళ్ళ సర్వీస్ విడిచిపెట్టేశాను. కారణం ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడిగా వర్క్ చేశాను. మా ఆధ్వర్యంలో నాలాంటి ఒక 10 మంది నాయకుల ఆధ్వర్యంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు చాలా బ్రహ్మాండంగా జరిపించిన ఘనతలో అందులో నేను ఒకడిని. అయితే ఎందుకోసం అంటే రాజకీయాల్లోకి వచ్చామంటే ఓన్లీ వన్ ఆఫ్ ది డైనమిక్ లీడర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయాలు. ఆయన పేదల పక్షపాతి. ఆయన వస్తే ఈ రాష్ట్రమే అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ముఖ్య ఉద్దేశంతోనే ఆయన తాలూకు భావజాలం పట్ల ఆకర్షితున్నై పార్టీలోకి రావడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడికే పరిచయమైనటువంటి లక్ష్మణరావు ఈరోజు రాజకీయ పరంగా అంత స్థాయి పదవిని అలంకరించడంలో ఏ ట్రాక్ మీకు దోహదపడింది? ఖచ్చితంగా పార్టీ నన్ను గుర్తించిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కారణం ఏంటంటే నేను కళింగ సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షుడిగా కళింగ కార్పొరేషన్ వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ కళింగ సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షుడిగా కళింగ కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. అంతేకాకుండా నాకు గుర్తించి నా తాలూకా సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇస్తూ 2 నియోజకవర్గాలకి పరిశీలకులుగా నన్ను నియమించారంటే ఖచ్చితంగా నా తాలూకా శ్రమని, నా తాలూకా ఆలోచనని పార్టీ గుర్తించిందని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ ఈ గుర్తింపు వెనక ఏ కాన్స్టిట్యున్సీకి కనెక్టివిటీ ఉన్నటువంటి లక్ష్మణరావు ఈరోజు ఆ కాన్స్టిట్యున్సీకి దూరం అయ్యే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తుంది అప్కమింగ్ లీడర్గా. అదే నేను ఒరిజినల్గా అయితే ఆమదవలస నియోజకవర్గం చెందిన వ్యక్తి. 1,96,000 ఓట్లు ఆమదవలస నియోజకవర్గం ఉంటే నా సొంత మండలంలో 77,000 ఓట్లు మా సొంత మండలంలో ఉన్నాయి. కానీ నేను పరిశీలకుడిగా ఆమదవలస ఇచ్చాపురం పలాస అయినప్పటికీ నా సాయి శక్తులుగా కార్యకర్తలు ప్రజల తాలూకా కష్టకాల్లోనూ అన్ని వేళల్లోనూ ప్రజల తాలూకా ఆలోచన విధానంలో కూడా నేను ప్రజల తాలూకా ఆలోచన విధానంగా పరంగా ముందుకు అడుగేస్తున్నాను. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీకి నేను దూరం అయ్యానన్న భావన లేదు. కాబట్టి రాత్రింబ వాళ్ళు కూడా 24 గంటలు ఒక రోజుకైతే నిద్ర పట్టే తప్ప మిగతా అన్ని నిమిషాల్లో కూడా పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ భావజాలని, పార్టీ సిద్ధాంతాలని ఇటు పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఆమదవలస నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నానని చెప్పేసి మనసాక్షిగా నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జితో అడుగులో అడిగేసి నడవకుండా ఈరోజు పొందూరు మండలంపై కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి లక్ష్మణరావుకి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జికి అనర్హుడని చెప్పి పక్క నియోజకవర్గ పరిశీలకుడికి వేశారంటే
అదేం కాదండి, మనం అనర్హతని కాదు. పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఆల్రెడీ ఒక ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. పార్టీ రేపు సీట్లు కేటాయించినప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్లో అతను ఏమో అందుకోలేకపోతే XYZ కోసం ఆలోచిస్తుంది. అందులో మనం ఉంటామేమని తప్పించి కానీ ఇప్పుడు కూడా మాకు పార్టీ తాలూకా సమన్వయకర్తే ముఖ్యం. పార్టీ ఆదేశాలకి మేము అహర్నిశలు కష్టపడతాం. ఆయనతో కలిసి నడుస్తున్నారా? అటువంటి విభేదాలు మీ మధ్యన ఏమి లేవా? లేకపోతే ఇంకేమైనా శక్తి మిమ్మల్ని ఆయనతో పాటు నడిపించేందుకు ఆటంకంగా నిలుస్తుంది? ఎటువంటి మా ఇద్దరి మధ్యన ఎటువంటి మనస్పర్ధలు లేవు. కారణం ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా మేము పార్టీ కార్యక్రమం ఆదేశించిన ప్రకారం ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితేనేమి, మా అధినాయకుడు జననేత ప్రజానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలు కానీ, లేదా కాదంటే ప్రజల పక్షాన్ని ఓ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఒక రైతులకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి దాని మీద ఫైట్ చేయమన్నప్పుడు కానీ, లేదా నిరుద్యోగ భృతి విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఏ కార్యక్రమాన్ని పార్టీ పిలిపించినా మేము ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీ సిద్ధాంతాలని, పార్టీ భావజాలాలని ప్రజలకి డౌన్ స్థాయి వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి మేము అహర్నిశలు రేయంబోలు కష్టపడుతున్నాం. మాకు అటువంటి మనస్పర్ధలు ఏం లేదు. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజుల పాటు కాలింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా చేసినటువంటి లక్ష్మణరావుకు అనంతరం వచ్చినటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జీల నియామకంలో లక్ష్మణరావుని ఎందుకు ఆయన సేవలు పార్టీ గుర్తించలేదంటే? పార్టీ గుర్తించలేదంటే 100 రోజులు మేము పార్టీ కోసం పనిచేస్తాం. తర్వాత ఈరోజు పార్టీ ఓడిపోయిన ప్రతిపక్షంలోనే మా తలకు శక్తియుక్తులు ఇంకా పార్టీకి తెలుస్తాయి. ఎప్పుడైతే పార్టీ ఇబ్బందులు ఉండేటప్పుడు ఆపద సమయంలోనే పార్టీ తాలూకా మన ఐడెంటిటీ చేస్తుంది. మాకు ఖచ్చితంగా నా వర్క్ని ఐడెంటిటీ చేసింది కాబట్టి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా 2 నియోజకవర్గ అబ్జర్వర్గా వేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవండి. ఖచ్చితంగా పార్టీ తాలూకా ఇదే శిరోధార్యం మాకు. కానీ ఇంటి గెలిచి రచ్చగెలమన్నారు. నియోజకవర్గంలో గుర్తింపు లేనటువంటి లక్ష్మణరావు పక్కన ఒక 2 నియోజకవర్గాల పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శిగా ఉంటే రేపు మీరు పార్టీ కోసం చేసిన సేవలో ఇంటి గెలిచే పరిస్థితిని కోల్పోయే పరిణామాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో ఐడెంటిటీ అంటే నాకు ఆల్రెడీ ఆల్ ఇండియా బ్యాక్వర్కర్స్ ఫెడరేషన్లో జిల్లా ప్రెసిడెంట్గా చేశాను. ఈ జిల్లా ప్రెసిడెంట్గా చేసిన ఆ పరిణామాల్లో చాలా కార్యక్రమాలు ఓన్లీ కలింగ్ కమ్యూనిటీ కాకుండా అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా టీచర్ ప్రొఫెషన్గా ఒక 20 ఏళ్ళు సర్వీస్ చేశాను. నియోజకవర్గంలో అన్ని టీచర్ యూనియన్స్ లీడర్స్తో నేనున్నాను. ఆ టీచర్ యూనియన్ లీడర్స్లో ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు నా వంతు సాయంగా కూడా నిలబడిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకలు ఉన్నాయి. అంతేకాకుండా బంధుత్వం, రిలేషన్స్, స్నేహితులు అందరూ కలిపి నియోజకవర్గంలో నేను అందరికీ సుపరిచితుణ్ణి. ఎటువంటిది అదేం కాదది. ఖచ్చితంగా పార్టీ అవసరం వచ్చిన రోజులు మమ్మల్ని పిలిచిచ్చి ఆ బాధ్యతలు అంటేనే మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ప్యానెల్లో లక్ష్మణరావు ఉండడమే ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోల్పోయారంటే? సీతారాం గారు అంటే లెజెండరీ పర్సనాలిటీ. సీతారాం గారి నుంచి మాట్లాడే అంత స్థాయి కూడా అది కాదు. కారణం ఏంటంటే ఆయన డైనమిక్ లీడర్. ఆయన చాలా పదవులు చేస్తున్నారు. ఆయన ప్యానెల్లో ఉండడమే మీ పాలిటి శాపంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ప్యానెల్ మా అందరి ప్యానెల్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెలే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకునే విధానం ఒకటే ఒక భావజాలంతో ఒకే ఒక మేము ఆలోచనతో వెళ్తున్నాం. కారణం ఏంటంటే రేపు అతను పేదల పక్షపాతి. పేదలకి రేపు పొద్దున ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి రేపు న్యాయం జరగాలన్నా ఈరోజు మన జిల్లా యూనిట్గా తీసుకుందాం. ఇండిపెండెన్స్ వచ్చిన కానించి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక IIIT కానీ, రిమ్స్ హాస్పిటల్ కానీ, ఆ తర్వాత నేటి వాళ్ళ తనయుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు జిల్లాకి ఎలాంటి కార్యక్రమాలు చేశారండి? ఒక మూలపేట పోర్ట్ అయితేనేమి, ఒక ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, ఒక మంచినీళ్ళపేటలో జెట్టి అయితేనేమి, నెక్స్ట్ ఈరోజు ఉద్దానం నీటి ప్రాజెక్ట్ అయితేనేమి, అనేక హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ స్టేషన్. ఇలా జిల్లాను ఓన్ చేసుకున్న తండ్రికి కొడుకు ఇద్దరు కూడా జిల్లా వాసులు మాత్రం తీరని అన్యాయం చేశారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితం చేశారు. అదేవిధంగా 2024లో 0 చేశారు. అంటే జిల్లాని అభివృద్ధి చేసేటువంటి వారి ప్రయత్నంలో జిల్లా వాసులకి ఎందుకు ఓన్ కాలేకపోతుంది? ఎందుకు ఓన్ కాలేకపోయారంటే, ఉదాహరణకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఒక 4,500 కోట్ల ప్రాజెక్టు ఏ గవర్నమెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ వన్ ఆఫ్ ది పర్సన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పనులు ఈ దిగువ స్థాయికి తీసుకెళ్ళలేకపోయారు. ఏమండి ఆ రోజున ఆ కార్యక్రమం మూలపేట పోర్టు 4,500 కోట్ల ప్రాజెక్టుతో కార్యక్రమం చేస్తే ఆ నేషనల్ హైవేలో కనీసం ఫ్లెక్సీ కూడా పెట్టలేదు. ఉద్దానం పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఒక పెద్ద హాస్పిటల్ కట్టారు. అసలు నీరు తాగడానికి లేదు, కంప్లీట్గా బిస్లరీ వాటర్ తాగాల. ఉద్దానం ప్రాంతానికి వెళ్తే ఒక 700 కోట్లతో మంచినీళ్ళు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఇలాంటి అన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు.
ఎక్కడైతే విద్య అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతము రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అనేక మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. ఈవెన్ ఆంధ్రస్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మహిళా పాలిటెక్నిక్, వెటర్నరీ, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఇలాంటి అన్ని వినూతమైన కార్యక్రమాలు ఎన్నో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాడు ఆయన. కానీ అవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసే పరిస్థితిలోన ఆ రోజు ప్రభుత్వం ఆలోచించలేదని చెప్పేసి అనుకోండి. ఆ కారణం వల్లనే మా వైఫల్యం తప్ప, కానీ ఆయన ప్రజలు చేసిన సేవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఖచ్చితంగా ఆయన ఒక పేరు అనేది సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఖచ్చితంగా ఈ జిల్లాలో. ఎవరిని కదిపినా ఎవరిని ఎక్కడ కదిపినా ఆనాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు చేశారు. ఆ తర్వాత తనయుడు తండ్రికి మించిన కొడుకుగా చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ జిల్లాలోన అభివృద్ధి పదంలో ఆయన సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి ఖచ్చితంగా. అటువంటి అంతటి అభివృద్ధి చేసిన వారికి మాత్రం ప్రజలు అక్కసును చేర్చుకోకపోయినా రేపు 2029 కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో పాఠాలు చెప్పలేకపోయానన్నటువంటి బాధ, పరిపాలనలో తగిన గుర్తింపు పొందలేనటువంటి ఆవేదన ఏమైనా లక్ష్మణరావును వెంటాడుతుందా? మాకు ఎటువంటి ఆవేదన లేదు, ఎటువంటి మదన లేదు. 2000 ఓన్లీ ముందు మాకు 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ఒక్కటే. పిల్లలకి పాఠాలు చెప్పలేకపోయినా అట్లీస్ట్ పబ్లిక్ అయిన కొంతమందికైనా ఆయన చేసిన ఆయన భావజాలాన్ని, ఆ పార్టీ సిద్ధాంతాలని, ఈ జిల్లాకు చేసిన సేవలని, ఈ రాష్ట్రానికి చేసిన సేవలని ఎంతో కొంత 10 మందికి చెబుదామని ఒక ఆలోచనతోనే ఉదయం నుంచి రాత్రి ఇంటికి వెళ్ళిన వరకు కూడా అదే ఆలోచనతో, అదే మైండ్ సెట్తో పార్టీ సిద్ధాంతాలని, పార్టీ భావజాలను తీసుకెళ్లాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. మాకు ముందున్నది ఒకే ఒక గోల్, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రం వెనుకబడిన జిల్లా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. వెనుకబడిన జిల్లా మన శ్రీకాకుళం జిల్లాకి మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఒకే ఒక ముఖ్య ఆలోచనతో, ముఖ్య సంకల్పంతో ఆయన వెనక నడుస్తున్నాం. 2029 నాటికైనా ఆమ్దాల వలసలో దుప్పల రామారావు అలియాస్ లక్ష్మణరావు తాలూగా సేవలను గుర్తించి ఆ ఆమ్దాల వలస కాన్స్టిట్యున్సీలో పార్టీలో ఉన్నటువంటి అనిశ్చితికి తెరదింపేందుకు చేసిన ప్రయత్నంలో లక్ష్మణరావుకి అటువంటి అరుదైన అవకాశం దక్కేటటువంటి రోజు వస్తుందా? పార్టీ గుర్తిస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పుడు పార్టీ గుర్తిస్తుంది? మనం చేసిన కష్టము, మనం చేసిన సేవలు, మనం ఏ విధంగా పార్టీ తాలూకు లైన్లో ఉన్నాం. ఇప్పుడున్న సమన్వయకర్త కానీ ఓన్లీ ఆంధ్రస్ కాన్స్టిట్యున్సీ కాదు, ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఇప్పుడున్న సమన్వయకర్త పార్టీ పారామీటర్స్ ఏ లైన్లో అందుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేనేళ్ళలో మాకు అవకాశం వచ్చిందనుకోండి, మేము ఖచ్చితంగా మా వంతు మేము ప్రయత్నం చేసి 2029లో జిల్లా నుండి 8 స్థానాలను మళ్ళీ మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి పార్టీ కేడర్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా అహర్నిశలు కష్టపడుతున్నారు. 5 ఏళ్ళలో కార్పొరేషన్ చైర్మన్ నియామకాల్లో కనీసం నిలువు నేడలేనటువంటి పరిస్థితి నెలకొనడం కూడా కార్పొరేషన్ చైర్మన్ల పాలిట శాపంగా మారింది. నిలువు నీడనంటే ఖచ్చితంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 132 బీసీ కులాలు ఉన్నాయి. ఆ 132 బీసీ కులాలను కూడా ఐడెంటిటీ చేసి 56 కార్పొరేషన్లు విధించి ఈరోజు అనేక మంది అణగారిన వర్గాల బీసీ వర్గాల వారికి అనేకమైన కార్పొరేషన్ చైర్మన్లు, అనేక ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రిత్వ స్థానాల్లో నియమించిన ఏకైక వ్యక్తి, అణగారిన వర్గాల కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నటువంటి సామెతను తల్పించే విధంగా గుర్తింపునైతే ఇచ్చింది, కానీ గౌరవం ఇచ్చే పరిస్థితులు మాత్రం ఆ హయాంలో జరగలేదు. నిజమేనా? గౌరవం అంటే ఈరోజు నేను ఒక సాధారణమైన టీచరు, ఒక వ్యవసాయ కుటుంబం వచ్చారు. ఈరోజు మీరు ఆర్టీవీ నాయుడు గారు అంటే చాలా గౌరవమైన వ్యక్తి. మీరు ఈరోజు ఒక ఇంటర్వ్యూ గారు తీసుకుందాం వచ్చిన కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు వచ్చిన అది తీసుకోలేదు కదా. ఈరోజు కళింగ కార్పొరేషన్ అధ్యక్షుడిగా, కళింగ సామాజిక రాష్ట్ర అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు కాబట్టి మీరు వచ్చారు. మాకు ఖచ్చితంగా ఐడెంటిటీ ఉంది. మేము బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మాకు ఘనస్వాగతం పలుకుతున్నారు. కారణం ఏంటంటే ఆ స్వాగతాన్ని పలకడంలో కారణం ఏంటంటే ఓన్లీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు, ఈ జిల్లాకు చేసిన సేవలు, అణగారిన వర్గాలను గుర్తించడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ని గుర్తించడం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ ఓసీ సీఎం పరిపాలించవచ్చు, కానీ ఎక్కడ జరగలేదు. ఈయన ఓసీ అయినప్పటికీ ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అణగారిన వర్గాల వారిని గుర్తించారు. సో ఆయన బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతే ఈరోజు లక్ష్మణరావుని ఆ పార్టీని ఆకర్షితులు చేయడంతో పాటు తగిన గుర్తింపునిచ్చి గౌరవించింది. 2029 నాటికి లక్ష్మణరావుకు ఆ గుర్తింపుకు తగినటువంటి ఐడెంటిటీ దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుందండి. ఎందుకంటే మనం కష్టే ఫలి. ఈరోజు ప్రతిపక్షంలో ఎంత కష్టపడితే మనకు అంత అవకాశం ఉంటుంది. ఒక బంతి కొట్టి గోడ కట్టిన బంతిలో మన వెనక్కి వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని కష్టపడకుండా మనకి ఐడెంటిటీ రామంటే రాదు. ప్రతిపక్షంలో ఆ చిన్న పదవి పెద్ద పదవి అయినప్పటికీ ప్రతిపక్షంలో మనం ఆ పార్టీ తాలూకు సిద్ధాంతాలని, భావజాలని, ప్రజల పక్షాన్ని పోరాడి ఖచ్చితంగా ప్రజల పక్షం ఈరోజు అన్ని సమస్యలే. మెడికల్ కళాశాలను పీపీపీ మోడ్లో తీసుకెళ్ళిపోవడం అయితేనేమి, ఒక
గత 20 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 3,30,000 కోట్లు అడితే 3,54,000 కోట్ల అప్పుల విషయంలో కానీ ఈరోజు నిట్టు నిలువున ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఈరోజు ప్రతి సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది 72,000 ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఈరోజు కూటమి ప్రభుత్వం బాగా నిరుద్యోగుల విషయంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి క్వార్టర్కి 700 కోట్లు అవుతుంది. ఈరోజు దగ్గర రమారమి 5,000 కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడిపోయిన పరిస్థితి ఉంది. అది 1200 కోట్లు 1300 కోట్ల మీద రిలీజ్ చేశారు. ప్రతిదీ కూడాను ఈరోజు ఉద్యోగుల విషయానికి వద్దాం. ఇది 2 ఇయర్స్ అయినప్పటికీ కనీసం పీఆర్సీ చైర్మన్ కూడా నియమించుకున్న పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, కనీసం కొనే నాదులు లేదు. యూరియా కూడా ఇవ్వలేని దిక్కు స్థితిలో ఉంది. ఈరోజు మన బీన్స్ మొక్కజొన్న చూసారా, ఈరోజు ఎవరు కొనే నాదులు లేదు, రోడ్డును పడుతున్నాయి. అసలు గవర్నమెంట్ 1700కి 1800 కొనమంటే ఈరోజు 1200కి 1300 కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ కృత్రిమ పెట్రోల్ 2,75,000 లీటర్లు రిటైల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు లీటర్కి 50 రూపాయలు డిఫరెన్స్తో బయట మార్కెట్లో జరుగుతుంది. అది అంత కృత్రిమ అంత. ఈరోజు అంతేకాకుండా మన అప్పులు వాడిన అప్పుడు 2 లక్షల కోట్ల వరకు అమరావతి పోలవరం ఏంటండి, ఉత్తరాంధ్రలో కంపల్సరీగా మన 2 పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. ఈ పోలవరం అభివృద్ధిలోకి వస్తే మన ఉత్తరాంధ్ర నీరు వస్తుంది అని ఒక మంచి ఆలోచనతో చేస్తే 3.5 మీటర్స్ హైట్ తగ్గించడం వలన ఈరోజు శ్రీకాకుళం విజయనగరం జిల్లాకి విశాఖపట్నం జిల్లాకు ఒక నీటి చొక్కు కూడా రాదు. ఇన్ని సమస్యలపై అవగాహన పెంచుకున్నటువంటి లక్ష్మణరావు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ప్రజలు 2029 నాటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు ఆమోదిస్తారని అనుకుంటున్నారు. అసలు ఈ భారతదేశ రాజకీయ చరిత్రను ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటే ఈయన సింగిల్ పార్టీ 40% ఓట్స్ ఈ 2014 కావని, ఈ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు 2024 ఎలక్షన్లో అయితేనేమి 40% ఓట్స్ వన్ అండ్ ఓన్లీ దేశంలో వన్ అండ్ ఓన్లీ పార్టీ వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చిందని చెప్పేసి అని మనం ఖచ్చితంగా మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ దాని విషయంలో ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే ఈరోజు సింగిల్ పార్టీకి 40% ఓట్స్ అంటే అర్థం ఏంటండి, వాళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం ఏకమై జరిగింది. అది కూడా 10% డిఫరెన్సే. ఈ 2024 2029 ఈ మధ్యకాలంలో ఆ 10%ని ఎలాగ మేము మౌల్డ్ చేసి మా వైపు తిప్పుకోవడానికే మా ప్లాన్లు. వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ పరిపాలన విధానంలో లాభ భూయిష్టాలను ప్రజలకు తెలియజేసి ఎక్కడైతే అమరావతి ఎక్కడుందో ఆ 2 లక్షల అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి అంటున్నారు. ఒక పండగని అది కమ్మ పండగ అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇలాంటి వల్ల కూడా ప్రజలందరూ చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2029లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే రాష్ట్రం అంతా పక్కన పెట్టండి, మనం తీసుకుందాం. నాగావళి మూసారా అనుసంధానం విషయంలో కానీ గత 2 బడ్జెట్లో ప్రవేశపెట్టిన డబ్బు ఎంత, కేటాయించింది ఎంత, రిలీజ్ చేసింది ఎంత. గత ఫస్ట్ బడ్జెట్లో 200 కోట్లు నాగావళి మూసారా కోసం పెట్టారు, రిలీజ్ చేసింది 6 కోట్లు. మహేంద్ర తన ఆఫ్షోర్ కోసం గత 2 బడ్జెట్లో పరిశీలిస్తే 100 కోట్లు 63 కోట్లు పెట్టారు, కనీసం లక్షల్లో కూడా రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కంపల్సరిగా 2029లో ప్రజలు దాన్ని గుణపాఠం చేస్తారు. వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, అరాచకాలని ఈ మధ్యకాలంలో ఈ 3 ఏళ్ల కాలంలో ప్రజలకందరినీ యాక్టివేట్ చేసి వాళ్ళందరినీ యాక్టివేట్ చేసి బాధ్యత మా కేడర్పై ఉంది. మేము ఖచ్చితంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మీ సీఎంగా చేసుకున్న బాధ్యత అందరిపై ఉంది. మేము ఖచ్చితంగా చేస్తాం. ప్రజలందరూ సంపూర్ణ మద్దతిస్తున్నారు, ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. వాళ్ళ అన్యాయాన్ని కూడా ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు, చేత్కారం చేసే పరిస్థితిలో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతపై ఆకర్షితులైన ఆయన మాత్రం ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా విడిచిపెట్టి 20 ఏళ్ళ సర్వీస్ను కూడాను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మాత్రం ఈరోజు ఆ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతకన్నా దోహదపడుతుందని ఆయన ఆకాంక్షకు అనుగుణంగానే రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వడంతో పాటు ఈరోజు అధికారంలో లేకపోయినా 2 నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యతతో పాటు రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమించడం పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి గుర్తింపు ఉంటుంది అనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిదర్శనం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తాలూకు వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ఈ 3 ఏళ్ళలో మాత్రం 40% ఓటు బ్యాంకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చూసేందుకు తాను అలుపెరగిన పోరాటం చేస్తున్నాం. ఆమ్దాలవాల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడాను
పక్కనున్న 2 నియోజకవర్గాలు ఇచ్చిన ఆమదాల వలస వైపై ఒక కన్నేసి ఉంచాను. సుమారు 1,90,000 ఓటర్లు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో 90,000 ఓట్లు ఉన్నటువంటి ఒక మండలానికి ప్రాతినిధ్యం వస్తున్న తను పార్టీలో ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఇన్ఛార్జితో పాటు కలిసి జర్నీ చేస్తున్నాం. తమ్మినేని సీతారాం అనుచరులుగా ఉన్నటువంటి ఆయన పడి ఉన్నటువంటి ఏదైతే అనుమానం ఉందో దాన్ని మాత్రం ఎటువంటి అనుమానాలకు తావలేదు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ సమస్యలపై అలుపెరగను పోరాటం చేస్తున్న తాను మాత్రం 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పార్టీలో అలుపెరగని పోరాటం చేస్తూ స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ తదనుగుణంగా గుర్తింపు ఇస్తుందా, 2029 ఎన్నికల నాటికి లక్ష్మణరావు మాట చెల్లుతుందా లేదా అనే విషయం వెయిట్ చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.